ప్రాబ్లం అయిందనుకో కెప్టెన్ పోయానంట, నా ప్రాబ్లం కాదు కదా అని కెప్టెన్ అని అంటే మేము తీసుకోలేం కదా. నువ్వు ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు, నువ్వు రేషన్ మేనేజర్ అయినప్పుడు యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. అందుకే పొద్దున అలా అయిందని చెప్పి వెంటనే లంచ్కి నేను అప్పటికప్పుడే పప్పు తీసి పెట్టాను. డిన్నర్కి కూడా ఈ టాస్క్ మధ్యలో వెళ్ళి నేను ఫాల్ట్ అని ఒప్పుకున్నావు చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు ఈరోజు ఫుడ్ అందలేదు. నేను 20 days ఉన్న 18 days నేను కుకింగ్ చేశాను. నువ్వు ఒక్క రోజు లేట్ చేయలేదు, నువ్వు చేయలేదు, నువ్వు సరిగ్గా వండలేదు, ఇప్పటిదాకా జరిగిందని నువ్వు చూసుకోలేదు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో, నాకు మిగతా వాళ్ళ దాంట్లో అంత మేజర్ కనపడలేదు. నువ్వు ఒక్క దోశ ఎంత ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నావు. నాకు చెప్పచ్చు కదా ఒక్క దోశ మరి నాకు దోశ నీకే ఇచ్చేదాన్ని కదా వేయించి. నీ టర్న్ వరకు ఎందుకు వెయిట్ చేశాను? అక్కడ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సంజన గారు ఆకలి చెప్తే ఎందుకు వెయిట్ చేయాలి? సంజన గారు ఆకలి చెప్తే ఇప్పుడు దాకా నేను వెయిట్ చేయలేదంట. అందరూ వెయిట్ చేశారు. నేను కుకింగ్ చేసేటప్పుడు కూడా అందరూ వెయిట్ చేశారు. నేను అదే చెప్తున్నా. నువ్వు అప్పుడు వచ్చి ఆకలి వేస్తుందంటే ఫస్ట్ దోశ నీకే ఇచ్చేదాన్ని. నువ్వు అప్పుడు నాకు చెప్పలేదు. నాకు ఎలా అయితే నువ్వు రేషన్ మేనేజర్ నేను నేను పెట్టుకొని తినేసాను దివ్య. ఏంటి అక్కడ దోశ లేగానే ఫస్ట్ దోశ నేను అక్కడ సంజన గారు ఆకలి వేస్తుందని చెప్తే ఏంటి నేను వెంటనే వెళ్ళి దోశలు వేసుకుంది నువ్వు కాదు, నేనే వేసుకొని తినేసా. నువ్వు వేసావా? నేనే పెనం మీద వేసాను అనట్లేదు. అక్కడ దాంట్లో హాట్ బాక్స్ వేసుకునే నేను వేసుకొని తినేసాను చెప్తున్నాను. ఆవిడ ఆకలి వేస్తుందంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆవిడకి ఇచ్చేసాను. అలా నువ్వు నాకు చెప్పంటే కాదు దివ్య, నేను మాట్లాడేది మీకు నాకు అర్థమైంది. కానీ ఇది ఒక చాలా పెద్ద ఇదేంటి ఇది పెద్ద అనుకోవట్లేదు. నువ్వు ఒక్క దోశకి నామినేట్ అని అంటే దాన్ని నువ్వు ఎలా పెద్దగా అనుకుంటున్నావు. నాకు ఇది పెద్దగానే అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ ఆ పాయింట్ ఇంకా నాకు వేరే వాళ్ళ దగ్గర ఇంకో పాయింట్ లేదు. డన్ నాది అయిపోయింది. డన్ అంతే. అలాగే నేను కూడా సేమ్ బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. మేము హౌస్కి కొత్తగా వచ్చాము, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవ